హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఎగ్ని యూజ్ చేసి డిఫరెంట్ రెసిపీ అయితే చేసి చూపించాను కదా. మరొక కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు లేదంటే వంట చేయాలంటే చాలా బద్ధకంగా ఉండేటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వీటి కోసం ఒక బౌల్ తీసుకొని అటుకులను అయితే ఈ విధంగా వేసుకొని వాటర్ ని వేసి నానబెట్టుకోండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదండి. వంట స్టార్ట్ చేసే ముందుగా ఇవి నానబెట్టుకొని వంటని స్టార్ట్ చేసామంటే సరిపోతుంది. ఆ రెసిపీ అయ్యేలోగా ఇవి నానిపోతాయి. లాస్ట్ లో ఇవి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, మరొక అర టీ స్పూన్ వరకు శనగపప్పు, అర టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 నుండి 3 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. చాలా మంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇవి వేగంగా వేగడానికి ఇందులో సాల్ట్ ని వేసుకుంటే ఆనియన్స్ అనేవి వేగంగా వేగుతాయి. సాల్ట్ తో పాటు నేను పసుపును కూడా ఆనియన్స్ తాలింపు పెట్టేటప్పుడే యాడ్ చేసుకుంటాను. పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ అనేవి ఈవెన్ గా వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఆనియన్స్ మాడిపోతాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే ఆనియన్స్ అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీరు ఫ్రెష్ గా దంచుకున్న పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ ని వేసుకోండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా లేదు, అందుకే ప్యాకెట్స్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత మరొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోలని వేసుకోండి. టమాటో వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ టమాటోని ఈవెన్ గా వేయించుకోండి. మూతను పెట్టి టమాటో వేయించుకుంటే వేగంగా వేగుతుంది. అలాగే గ్రేవీ అనేది నీట్ గా వస్తుంది. టమాటో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి, అలాగే కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే కొద్దిగా చికెన్ మసాలా అంటే పావు టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోండి. చికెన్ మసాలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ క్వాంటిటీ మీ ఇష్టం. కొద్దిగా ఎక్కువగా కావాలి అనిపిస్తే 4 గుడ్లని బ్రేక్ చేసి వేసుకోండి. లేదు లైట్ గా కావాలి అనిపిస్తే 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ బ్రేక్ చేసి వేసిన తర్వాత వెంటనే కలపేయకుండా ఒక 1 మినిట్ పాటు ఆగి కలుపుకుంటే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎగ్స్ ని అయితే వేయించుకోండి. ఎగ్ అనేది నీట్ గా వేగిపోవాలి. అలా వేగిన తర్వాత మాత్రమే అటుకులని మనం ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే ఎగ్స్ అనేవి వేగిపోతాయి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా వేగంగా అయిపోతుంది. ఇప్పుడు పక్కన నానబెట్టుకున్న అటుకులని ఒకసారి కడిగి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఆ అటుకులను అయితే ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నారంటే అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉపయోగపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చాలా మందికి టైం ఉండదు కదా, వాళ్ళకి యూజ్ అవుద్ది.